2.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. సో దీంట్లో వస్తుందో లేదో చెక్ చేసుకొని మనం చేద్దాం. ఎప్పుడైనా మనం మార్కింగ్ ఇది రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది 2 టైప్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్. సో రైట్ సైడ్ ఎప్పుడు మనం ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకోకూడదు. రాంగ్ సైడ్ ఎప్పుడైనా ఈ ఎడ్జ్నే తీసుకోవాలి, ఇలా ఫోల్డ్ చేయకూడదు. ఈ టైప్లోనే ఫోల్డ్ చేసుకుంటే మనకి బాడీకి డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది, ఫ్యాబ్రిక్ వేస్ట్ కూడా అవ్వకుండా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇలా తీసుకొని మనం యాజ్ ఇట్ ఈజ్ మెజర్ చేసుకొని చేసుకోవచ్చు. ఆల్రెడీ బ్రౌన్ షీట్ ఉంటే దాని మీద కూడా మనం కట్ చేసి చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇది పెట్టి ఎలా చేసుకోవాలని జస్ట్ చెప్తాం. సో ఇది చెక్ చేసుకుంటే మనకి సీమ్ అలవెన్స్ అండ్ బాడీ పార్ట్ మొత్తం వస్తుంది కాబట్టి మనకి నో ప్రాబ్లం. సో ఇది మనం ఎగ్జాక్ట్ పెట్టుకొని మనం మార్కింగ్ చేసి చేసుకోవచ్చు, లేదా సపరేట్గా ఇది బ్రౌన్ షీట్ అవైలబుల్లో లేని వాళ్ళు మెయిన్ ఫ్యాబ్రిక్లో ఎట్లా చేయాలనేది చూద్దాం. సో ఇలా 4 ఫోల్డ్స్ చేసుకొని మనం ఫస్ట్ బాడీ మనకి యాజ్ పర్ ఇక్కడ మెజర్మెంట్స్ ప్రకారం మన బాడీ 14 ఇంచెస్. 14 ఇంచెస్ అన్నప్పుడు 15 ఇంచెస్ సేమ్ ఇందా క్లాస్లో 15 ఇంచెస్ తీసేసుకోండి. సో ఈ బాడీ ఇక్కడ ఏమున్నదో అదే చేస్తున్నాం మనం. 15 ఇంచెస్ మన బాడీ లెంత్ అంటే 14కి +1 ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసాం. సో తన షోల్డర్ 15 బట్ మైనస్ చేసాం కాబట్టి మనము -13లో నుంచి మనకి వచ్చింది కాబట్టి మనం 6.5 తీసుకుంటున్నాం. సో తనది ఆర్మ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్ దగ్గర ఆర్మ్ లెంత్ తీసుకున్నాం. నా చెస్ట్ 8.75 8.75కి దగ్గర చాలా ఉంటుంది. సో 8.75 దగ్గర మార్కింగ్ పెట్టేసుకోండి. నౌ వేస్ట్ రౌండ్ 15 ఇంచెస్ కాబట్టి 15 ప్లస్ మనము డాట్స్ పెడుతున్నాము దీనికి. సో 7.5 ఎగ్జాక్ట్గా తీసేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం ఫర్ డాట్స్. పెట్టుకొని సేమ్ మనం యాడ్ చేసేసి ఇక్కడ మనం స్కేల్కి అంతా మనం సీమ్ అలవెన్స్ తీసుకుంటే ఫ్యూచర్లో లావ్ అయినా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. నా ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి ఇక్కడ ఆర్మ్ రౌండ్ లెంత్ దగ్గర నుంచి ఇలా తీసుకొని బ్యాక్ ఆర్మ్ రౌండ్ ఈ కార్నర్ నుంచి ఇలా షేప్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ మనకి ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ తీసుకొని మెజర్ చేసుకోండి. మనకి మెజర్ చేసుకొని పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ 1 ఇంచ్ నాకు ఐడియా ఉంది కాబట్టి ఈక్వల్గా పెట్టేస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం డాట్స్ తీసుకున్నాం కాబట్టి డాట్స్ ఎప్పుడైనా డాట్ పాయింట్ దగ్గరికి 9 ఇంచెస్ డిపెండ్ ఆన్ ఎవరి వాళ్ళకు ఉంటే అలా పెట్టేసుకున్నాం. దీనికి 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్. తర్వాత నెక్స్ట్ మనకి డాట్ లెంత్ అనే తర్వాత సో డాట్ లెంత్ ఎప్పుడైనా షోల్డర్ దగ్గర నుంచి ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ డాట్ విడ్త్ అనేది ఈ డాట్స్ సెంటర్లో తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, దాన్ని బట్టే మనకు డాట్స్ వస్తుంది. సో ఇక్కడ 3.25 తన డాట్ది తీసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ ఒక బాక్స్ లాగా వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇటు హాఫ్ చిన్న మార్కింగ్ పెట్టుకొని మెజర్ చేసుకొని మళ్ళీ ఎగ్జాక్ట్ వస్తుందా లేదా అనేసి టోటల్ మనకి 1 ఇంచ్ వచ్చినప్పుడు ఓకే. సో ఈ నుంచి ఇలా క్రాస్లో ఇలా డాట్స్ కోసం మనం చిన్నగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ విడ్త్ మనం పెట్టే డీప్ నెక్లను బట్టి మన షోల్డర్ లెంత్ విడ్త్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇప్పుడు తన బ్యాక్ నెక్ 9 కాబట్టి నేను ఓన్లీ 2.5 నెక్ విడ్త్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ 9 అన్నప్పుడు ఈ షోల్డర్ పాయింట్ దగ్గర తీసుకున్న దగ్గర ఒక మార్కింగ్ ఇస్తాను. ఫ్రంట్ నెక్ 7.5 కాబట్టి ఇక్కడ ఒక మార్కింగ్ ఇస్తాను. తీసుకొని ఇలా 2.5 దగ్గర పెట్టుకొని స్ట్రైట్ లైన్ అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ది కాబట్టి ఇక్కడ కూడా ఒకటి క్రాస్ తీసుకున్న తర్వాత మనం నెక్ షేప్ ఏమి ఇచ్చుకోవాలనేది డిపెండ్. మనం పైపింగ్ ఇచ్చుకోవచ్చు, బ్యాకింగ్ ఇచ్చుకోవచ్చు అండ్ పేపర్ ఫ్యూజింగ్తో కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. సో ఏది చేద్దాం అనేది డిసైడ్ అవుదాం తర్వాత. ఫస్ట్ అయితే స్కెలిటన్ పాయింట్లు కట్ చేసేస్తాం. ఏవైతే లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ మీదనే మనం ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ ఏది ఉందో దాని మీద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ వరకు నీట్గా తీసేసుకుంటే ఈ ఫ్యాబ్రిక్ కూడా కర్వ్స్ లేకుండా నీట్గా అయిపోతుంది. సో ఫస్ట్ ఓన్లీ బ్యాక్ ఆర్మ్ రౌండ్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇన్సైడ్ తీసిన తర్వాత ఫ్రంట్ తీసుకోవాలి. సో మనం ఇక్కడ ఫ్రంట్ది బ్యాక్ తీసేసుకుంటున్నాం కాబట్టి
సో బ్యాక్ సపరేట్ తీసేసి ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ టైప్లో ఫ్రంట్ కట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉంది కదా, మనకి ఇది ప్లేన్ ఉంది కదా, ఫస్ట్ పైపింగ్ ఎలా ఇచ్చుకుందాం అనేది చూద్దాం. ఈ రెండు దాంతో మనం పైపింగ్ ఇద్దాం. స్టిచ్ చేసేటప్పుడు అది చూపిస్తాను. సో మనకి రౌండ్ గీసుకోవచ్చు, ఏదైనా షేప్ గీసుకోవచ్చు. కొంచెం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి ఇలా కర్వ్ ఇచ్చేసి ఇలా ఇచ్చేద్దాం. ఈ షేప్తో మనం నెక్ విత్ పైపింగ్తో ఎట్లా కట్ చేసి కుట్టుకోవాలనేది తర్వాత క్లాస్లో చెప్తాం. సో ఇలా మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. ఈ షేప్ మనకి ఫ్రంట్ నెక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్. బ్యాక్ కూడా మనం ఇన్సైడ్ ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి. సో ప్రాబ్లం లేదు, మన దగ్గర మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి టెన్షన్ పడే పనే లేదు. మనం అక్కడ 2.5 నెక్ పెట్టి తెచ్చుకున్నాము. 9 ఇంచెస్ మనకు బ్యాక్ నెక్. ఇక్కడికి మార్కింగ్, ఇక్కడ కూడా 2.5 దగ్గర మనం మార్కింగ్ పెట్టుకోవచ్చు. డీప్గా కావాలంటే డీప్గా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2.5 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫర్ షేప్ కోసం కొంచెం బాగుంటుంది. డోరీస్ కూడా పెట్టుకోవచ్చు కదా, అందుకని బాందిని టైప్. సో రౌండ్ మనం షేప్ ఇచ్చేసుకుంటాం. సో రౌండ్ మనకి బ్యాక్ నెక్ అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మనం అంబ్రెల్లా అండ్ స్లీవ్ పార్ట్ చూద్దాం. ఇది 1 పార్ట్. సో 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇన్సైడ్కే చేసుకోవాలి. ఇలా 2 ఫోల్డ్స్ వేసుకొని ఫస్ట్ ఇలా వేసుకొని ఇది పట్టుకొనేసి సైడ్ ఓపెన్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సైడ్ కూడా ఇది ఓపెన్ ఉండాలి. ఇలా పట్టుకొని ఈ 2 ఓపెన్ ఉండేదాన్ని ఈ 2 ఓపెన్ ఉండే సైడ్కి ఫోల్డ్ చేసేసుకుంటే మనకి అంబ్రెల్లా అనేది రెడీ అయిపోతుంది కటింగ్. సో చేసుకొని ఈ ఫోల్డింగ్ అనేది మనకి స్ట్రైట్లో ఉండాలి. ఈ ఫోల్డింగ్ ఈక్వల్గా పెట్టుకొని ఫ్యాబ్రిక్ బాగుంటే ఓకే, బాగా హోల్డింగ్స్ ఉన్నట్టే ఈ ఫోల్డింగ్లో పెట్టుకొని మనం ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నప్పుడు నీట్గా ఫోల్డింగ్ ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా ఉంటుంది కాబట్టి ఐరన్ చేసుకొని పట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ బ్రౌన్ షీట్స్లో కట్ చేసుకున్నాం కదా, దాన్నైనా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. బ్రౌన్ షీట్ కట్ చేసుకోలేదు, మన దగ్గర లేదు అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇట్లయినా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే మనకి మళ్ళీ కట్ చేసుకోకుండా టైం వేస్ట్ అవ్వకుండా సరిపోతుంది. బట్ ఇక్కడ మనకి ప్యాచ్ అనేది పడలేదు, సో సరిపోతుంది. ఇలా ప్యాచ్ మనం తీసుకునే అవసరం లేదు. సో మనం ఇది ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చూద్దాం. సో ఇది మనకి స్ట్రైట్ మన సైడ్ ఉండాలి ఫోల్డింగ్. ఓపెన్ ఎప్పుడైనా కానీ అవుట్ సైడ్కి ఉండాలి. అవుట్ సైడ్కి ఉన్నప్పుడు తన యాజ్ పర్ తన మెజర్మెంట్స్ ప్రకారం వేస్ట్ రౌండ్ 30 ఇంచెస్ కాబట్టి మనం ఇక్కడ దీన్ని పట్టుకొని ఇక్కడ సేమ్ 10 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాం. ఈ కార్నర్లో ఇలాగే పట్టుకొని ఎక్కడైనా కూడా 10 దగ్గర మార్కింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది ఈ టైంలో. సో మళ్ళీ ఇక్కడ పెట్టుకొని నేను 10 దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని చెక్ చేసుకుంటున్నాను. సో తనది వేస్ట్ రౌండ్ 7.5. నాకు సీమ్ అలవెన్స్ ½ ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్లో పోవాలి కాబట్టి టోటల్ నాకు 10 ఇంచెస్లో ఇక్కడ నుంచి 8 ఇంచెస్ అనేది వచ్చేసింది. నవ్ తనది డౌన్ పార్ట్ 28 ఇంచెస్. 28 అంటే మనకి సీమ్ అలవెన్స్తో కలిపి 29 ఇంచెస్ కావాలి. సో ఇక్కడికి 29 ఇంచెస్. కింద అంబ్రెల్లా కాబట్టి యాజ్ యూజువల్గా మనము పీకో చేసుకోవచ్చు, లేదా స్మాల్ ఫోల్డింగ్. అందరింట్లో పీకో మిషన్ ఉండదు కాబట్టి ఫోల్డింగ్ ఎట్లా అనేది కూడా చూపిస్తాము. సో 29 ఇక్కడ నుంచి కూడా మనం చూసుకుంటే 29 రావాలి.
సేమ్ మళ్ళీ మనం సెంటర్ నుంచి చూసుకున్న 29 వచ్చేస్తుంది. సో అలా 5 పార్ట్స్లో డివైడ్ చేసుకొని 29 దగ్గర ఈ కార్నర్ మన వేస్ట్ రౌండ్ దగ్గర నుంచి మాత్రమే 29 వచ్చేలా చూసుకోవాలి. సో లైక్ దిస్. ఇక్కడ అన్ని డాట్స్ ఉన్నాయి కాబట్టి మనం డాట్స్ని యాడ్ చేసుకుంటూ పోదాం 29 దగ్గర. ఇలా చేసేసుకున్నాం కదా, మనకు వేస్ట్ రౌండ్ లెంత్ 2 అయిపోయింది. సో ఎప్పుడైనా మనం ఫస్ట్ డౌన్ సైడే కట్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ ఎప్పుడు ఓపెన్ చేసుకొని చేసుకోవాలి. సో ఆ లైన్ మీదే కట్ చేసుకున్నాను కాబట్టి మనం కింద పార్ట్ అయిపోయింది, అంబ్రెల్లా వచ్చేసి. నా నెక్స్ట్ పైన పార్ట్. వేస్ట్ రౌండ్ చాలా ఇంపార్టెంట్. మనం చాలా వరకు చాలామంది ఈడ నుంచి ఇట్లా మెజర్ చేసుకొని ఈడ 8 ఇంచెస్ ఉందని ఇలా చేసేస్తారు. చేసేస్తే ఈ టైప్లో మనకి షేప్ వస్తుంది. మనకు అలా కాదు కదా, మన వేస్ట్ ఇలా కదా రావాలి. సో అందుకని ఈ టైప్. నేను హాఫ్ ఆల్రెడీ మార్కింగ్ పెట్టినా కాబట్టి ఇలా ఓపెన్ చేసుకొని సేమ్ ఇక్కడ నుంచి మనం 10 ఇంచెస్ మనకు మెజర్ ఉంది కాబట్టి 10 ఇక్కడ పెట్టుకొని సేమ్ ఇలా డాట్స్ లాగా మనకి ఇది యాడ్ అయ్యేలా చూసుకొని ఈ టైప్లో చూసుకొని అగైన్ మనం చెక్ చేసుకోవాలి 8 ఇంచెస్ వస్తుందా లేదా. 16 ఇంచెస్ వచ్చింది. హాఫ్ అంటే 8 ఇంచెసే కాబట్టి ప్రాబ్లం లేకుండా కట్ చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ మీద చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనం మార్కింగ్ పెట్టుకోవడంలో మర్చిపోయాం అనుకుంటే ఈ టైప్లోనే చేసుకోవచ్చు. సో మనకి పైన పాటు కింద పాటు అంబ్రెల్లా వచ్చేసింది. షేప్ మన యాజ్ పర్ మన డయాగ్రామ్లో ఉన్నట్టు డౌన్ పార్ట్ ఇది. నెక్స్ట్ బాడీ పార్ట్ ఇది. మనం 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్కి బ్యాక్కి. సో ఈ పార్ట్లోని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం స్లీవ్స్ ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టుకున్నట్టు మార్కింగ్ ఉంటే మాత్రం హ్యాపీగా ఓపెన్ చేసి చేసేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం లేకుండా ఫ్రంట్ది బ్యాక్ది లెంత్ సీమ్ అలవెన్స్తో కలిపి ఉంటుంది. సో ఇది లేని వాళ్ళు డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద కూడా ఎట్లా చేసుకోవాలి అనేది తెలుస్తుంది. దీన్ని ఎలాగో 4 ఫోల్డ్స్ వేసేసుకొని మనం ఇది పైకి ఇటు సైడ్ తక్కువ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి కింద సైడ్ టర్న్ చేసుకోవాలి. సో టర్న్ చేసుకొని ఎప్పుడు మనకి ఇక్కడ సీమ్ అలవెన్స్ కోరా అనేసి అంటారు. ఇది అనేది మనకి స్టిచ్చింగ్లోకి అస్సలు రావద్దు కాబట్టి మనం దాని పైకి ఒక 1/4 ఇంచ్ పైకే కట్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ ఎందుకంటే ఇక్కడ సాగీగా ఉంటుంది, ఇక్కడ మనకి థిక్గా రాదు. సో మనం స్టిచ్ చేసినప్పుడు కూడా ఫ్యాబ్రిక్ చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది, ఐరన్ చేసినా కూడా స్టిఫ్ ఉంటుంది. సో యాజ్ పర్ మెజర్మెంట్స్ తనది స్లీవ్ లెంత్ అనేది 10 అంటే మనం 10 తీసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే ఇక్కడ స్ట్రీమ్ అలవెన్స్ పోతుంది, ఇక్కడ సీమ్ అలవెన్స్ హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి మనం 11 తీసుకోవాలి. 11 తీసుకొని ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకున్నాం. స్లీవ్ రౌండ్ తనది 10.5 కాబట్టి దాంట్లో హాఫ్ డబల్ ఫోల్డ్ వేసుకుంటాం కాబట్టి 5.2. సో ఇలా ఒక మార్కింగ్ తీసేసుకున్నాం. దీంట్లో స్లీవ్స్లో ఎలా పడితే అలా చేయడానికి లేదు, మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. 0 to 7 వరకు ఒక ఫార్ములా, 0 to 8 నుంచి మనకి 22 ఇక్కడ స్లీవ్ వరకు ఒక ఫార్ములా ఉంటుంది. అండ్ ఈ ఫార్ములాలో కూడా 3 ఇంచెస్ 4 ఇంచెస్ ఫుల్ లెంత్ వన్స్ మైనస్ డిపెండ్ ఆన్ వాళ్ళ ఆర్మ్ రౌండ్ లెంత్ని బట్టి అండ్ వాళ్ళ మన సైజెస్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి తినది కొంచెం నార్మల్ సైజెస్ కాబట్టి మనం 3 ఇంచెస్ మన ఫుల్ లెంత్ నుంచి పై నుంచి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాం. 3 ఇంచెస్ తీసుకొని ఇంకొక స్ట్రైట్ లైన్ గీసాము. మన స్లీవ్ రౌండ్ అయిపోయింది, ఆర్మ్ లెంత్ అండ్ -3 ఇంచెస్ అయిపోయింది. తనది 8 ఇంచెస్ అంటే 16 ఇంచెస్ అనుకుందాం ఆర్మ్ రౌండ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ క్రాస్లో మనకి -3 ఇంచెస్ ఎక్కడైతే తీసామో అక్కడ మనకి 8 ఇంచెస్ రావాలి. 8 ఇంచెస్ వచ్చిన తర్వాత మనకి స్లీవ్ రౌండ్ ఆర్మ్ రౌండ్ అనేది ఇన్సైడ్ పెట్టుకొని స్కేలు ఇలా ఒక లైన్ తీసేసుకుంటాం. సో మనం బాడీకి ప్రతిదానికి 1 ఇంచ్ స్కేల్ అంతా తీసుకున్నాం కాబట్టి సీమ్ అలవెన్స్ ఇటు సైడ్ ఈక్వల్ ఉండేలా తీసుకొని మార్కింగ్ వేసేసుకుంటాం. మార్కింగ్ తీసుకున్న తర్వాత మనం చెప్పుకున్నట్టు దీంట్లో సెంటర్ పాయింట్ తీసుకొని 1/2 ఇంచ్ అప్ సైడ్ 1/4 ఇంచ్ డౌన్ సైడ్. ఇది మళ్ళీ అందరికి ఉండదు, సైజెస్ని బట్టి 1 ఇంచ్ 0.75 ఇంచెస్ 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ కూడా ఉంటుంది. సో మన లావన్ బట్టి
ఇప్పుడు నాది ఈక్వల్గా ఉంది కాబట్టి ఆర్మ్ రౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే ఉంటుంది. సో ఈ పార్ట్లో ఇన్ సైడ్ ఉంటుంది, ఈ పార్ట్లో లాంగ్ ఉంటుంది కాబట్టి మనం ఈ మెజర్స్. సో సెంటర్ పాయింట్ తీసుకొని ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/4 ఇంచ్ మనం మెజర్ తీసుకుంటాం. మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాను నేను, వంకర టింకర పోకుండా ఉండడానికి. సో మనం ఇది ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ రౌండ్ గీసేసుకున్నాం, ఇలా గీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుంచి మనకు ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ ఇలా గీసేసుకున్నాం కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ నేను సేమ్ ఇక్కడ మనం ఈ కూర వద్దనుకున్నాం కదా, ఈ కూరని కట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ సీమ్ అలవెన్స్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి టెన్షన్ లేదు. ఇలా తీసేసుకొని ఫస్ట్ మనం బ్యాక్ ఆర్మ్ రౌండ్ సేమ్ లైన్స్ మీద కట్ చేసుకుంటే మనకు టెన్షన్ ఏం అవసరం లేకుండా అయిపోతుంది. నా ఇది ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ లైన్ ఉంది కదా, ఇది ఫ్రంట్ ఆర్మ్ రౌండ్. సో మనం ఇక్కడ నుంచి సేమ్ లైన్ మీద కట్ చేసేసుకోవాలి. ఇలా లైన్ మీద కట్ చేసుకొని ఇక్కడ ఒక నాచ్, ఇది ఫ్రంట్ అని మనకి అర్థమైపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వీల్ మార్కింగ్ ఉంటే వీల్ మార్కింగ్తో, అందరి దగ్గర వీల్ మార్కింగ్ అవైలబుల్లో ఉండదు కాబట్టి మన వీల్ మార్కింగ్ ఎక్కడ ఉంది. సో ఇలా ఒక నాచ్, ఇలా ఒక నాచ్ చేసుకుంటే మనం ఓపెన్ చేసినప్పుడు ఎట్ సైడ్ ఓపెన్ చేసినా కానీ ఇక్కడ ఈక్వల్ అక్కడ. ఒకవేళ వీల్ మార్కింగ్ అన్ని ఫ్యాబ్రిక్స్ మీద అక్కడ నుంచి వీల్ మార్కర్ తీసుకోండి. సో మనం ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని ఈ లైన్ మీద కావాలంటే వీల్ మార్కర్స్ ఇలా ఉంటాయి, దొరుకుతాయి బయట తక్కువ ప్రైస్కే. దీన్ని తీసుకొని మనం ఇలా ఇచ్చేసుకోవాలి. సో ఇలా ఇచ్చుకున్నాక ఇటు సైడ్ పడదు కాబట్టి కొన్ని ఫ్యాబ్రిక్స్కి లైనింగ్ మీదనే కనపడుతుంది కాబట్టి మనం ఏ టెన్షన్ లేకుండా ఆల్రెడీ మనం ఇక్కడ నాచెస్ ఇచ్చాం కదా, నాచెస్ ఇచ్చిన దాని మీద జస్ట్ ఇలా ఒక లైన్ తీసుకుంటే టెన్షన్ కుట్టేటప్పుడు మనం ఈజీ కుట్టుకోవచ్చు. 2 సైడ్స్ ఇటు సైడ్ ఆల్రెడీ ఒక మార్కింగ్ ఉంది కాబట్టి దీన్ని కూడా సేమ్ తీసుకున్నామంటే మనకు ఆర్మ్ రౌండ్, స్లీవ్ రౌండ్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా స్లీవ్ రౌండ్. సో దీనికి మనకు మొత్తం పార్ట్స్ అన్నీ అయిపోయినాయి. మన బాడీ, స్లీవ్స్ అండ్ అంబ్రెల్లా. అంబ్రెల్లా ఎట్ ఈక్వల్గా చూసుకున్నా మనకి నీట్గా ఈ టైప్లో ఇంత గేరా వచ్చేస్తుంది. మనకి ఇది మొత్తం 2.5 మీటర్స్లో మనం కట్ చేసేస్తుంది. అన్నీ ఇలాగే వస్తాయని కాదు, పన్నా పెద్దగా చిన్నగా ఉండే వాటిల్లో కూడా ఉంటుంది. సో మనకి ఇది అంబ్రెల్లా మొత్తం టోటల్గా కటింగ్ అయిపోయింది కాబట్టి స్టిచ్చింగ్ క్లాస్ ఎలా అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.